నమస్తే. ఎలా ఉన్నారు అందరూని? ఓకే. మనం లాస్ట్ వీడియోలో చదువుకున్నాము సైకాలజీ గురించి. సో, అందులోనే ఫస్ట్ యూనిట్‌లోనే ఇదొక టాపిక్ అన్నమాట. ఓకే. సో, మనం స్టార్ట్ చేద్దామా? ముందు పరిచయం చేసుకుందాం. నా పేరు పద్మజ. సో, మనం ఇప్పుడు చదువుకుంటున్నాము సైకాలజీ. సో, సైకాలజీలోని ప్రాచీన కాल से शिक्षा की పరిభాష అంటే ప్రాచీన కాలం నుంచి ఈ శిక్ష గురించి ఎన్నో డెఫినేషన్స్ ఇచ్చారనమాట. ఓకే. చాలామంది విద్వానులు వాళ్ళ ప్రకారంగా వాళ్ళ రీతి ప్రకారంగా వాళ్ళకి ఎలాగ తోచిందో అలా చెప్పారు. కానీ శిక్ష మీనింగ్ ఏంటి అని అంటే జ్ఞాన్ దేనా మాత్రం నహీ, కేవలం జ్ఞానం ఇవ్వడమే కాదు. ఓకే. సో దీనికి దృష్టిలో పెట్టుకొని ప్లేటో ఏమన్నారంటే, ఇది హిందీలో ఉంటుంది, ఇది కంపల్సరీగా ఈ కొటేషన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మీకు డిఎస్సిలో ఎలాగిస్తాడంటే ఈ కొటేషన్ ఎవరిది అంటాడు, లేదా ప్లేటో కొటేషన్ ఏంటి అని అడుగుతాడు. ఓకే. సో ప్లేటో అన్నారేటి, శిక్షకు శారీరక మానసిక బౌద్ధిక వికాస్కి ప్రక్రియ మానా హై అంటే శిక్ష అంటే ఎడ్యుకేషన్, విద్య అంటే ఏంటి, శారీరకంగా మానసికంగా బుద్ధిపరంగా డెవలప్ అయ్యే ఒక ప్రక్రియ అని చెప్పారన్నమాట. దీని గురించి చాలా పరిభాషలు ఉన్నాయి, అంటే డెఫినేషన్స్ ఉన్నాయి, చూద్దాం ఒకటి ఒకటి. ఫస్ట్ ఫ్రెండ్స్ అని ఏమంటున్నారు, ఆధునిక शिक्षा का संबंध व्यक्ति और समाज दोनों के कल्याण से है. ఓకే. ఇప్పుడు అవుతున్న విద్య ఏంటి, వ్యక్తి ఇంకా సమాజం రెండిటికి కళ్యాణం చేసేటట్టు ఉండాలి అని. అలాగే డంవిల్ ఏమంటున్నారు, अपने शिक्षा में वे सब प्रभाव सम्मिलित रहते हैं जो व्यक्ति पर उसके जन्म से लेकर मृत्यु तक होते हैं. మనిషి పుట్టిన కాడ నుంచి చచ్చిపోయిన వరకు నేర్చుకున్నవి అన్నీ శిక్షలో వస్తుంది అని. యూలిచ్ ఏమంటున్నారు, ओके, व्यक्तियों के लिए शिक्षा व्यक्तियों की व्यक्तियों के द्वारा और व्यक्तियों के लिए की जाने वाली प्रक्रिया. మనుషుల గురించి మనుషుల ద్వారా చేసేదే ఇదొక ప్రక్రియ. ఇంకా ఇది సామాజిక ప్రక్రియ है అంటారు. इसको समाज में संपूर्ण स्वरूप कार्य से पृथक नहीं किया जा सकता. దీనికి సమాజం నుంచి ఈ వర్క్ ని డివైడ్ చేయక్కర్లేదు. ఇది శిక్ష, ఇది కూడా సమాజంకి సంబంధించిన ఒక పార్ట్. సో కార్యం మే పృథక్ నహీ కియా జా సక్తా, దీనికి సెపరేట్ చేయకూడదు. ఈ శిక్ష గురించి ఇంత పెద్ద డెఫినేషన్ ఇచ్చారు. ఎవరు, యూలిచ్. నెక్స్ట్ జాన్ డ్యూవీ, ఇతనేమంటున్నారు, अपने वातावरण पर ओके अपने वातावरण पर नियंत्रण करने की क्षमता प्राप्त करता है, अपनी संभावनाओं को पूर्ण करता है. ఏ వాతావరణంలో ఉంటున్నాడో ఆ వాతావరణం తగ్గట్టు తను నేర్చుకున్న విద్యనే విద్య అంటారు అని అంటున్నారు. మహాత్మా గాంధీ, ఓకే, గాంధీ ఏమంటున్నారు, శిక్షా సే మేరా అభిప్రాయ బాలక్ ఏ మనుష్య కే శరీర్ మస్తిష్క ఆత్మ కే సర్వోత్తమ అంశకి అభివ్యక్తి. అంటే మనుషుడు వాళ్ళ బాడీ, నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండడం, ఆత్మ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం, బ్రెయిన్ పెరగడం, అంటే పజల్స్ ద్వారా బ్రెయిన్ డెవలప్ చేస్తారు. సో ఇవన్నీ డెవలప్ అయ్యేదానికే విద్య అంటారని మహాత్మా గాంధీ అన్నారు. ఓకే, ఎంతవరకు అర్థమైంది కదా. డెఫినేషన్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏమన్నారు ఒక్కొక్కసారి ఇలాగిస్తారు. मनुष्य के शारीरिक मस्तिष्क आत्मा के सर्वोत्तम अंश की अभिव्यक्ति है, यह किसने कहा है అని అడుగుతాడు. అప్పుడు किसने कहा है, महात्मा गांधी ने कहा है. ఇలా కూడా అడగొచ్చు, अपने वातावरण पर नियंत्रण करने की क्षमता प्राप्त करता है और अपनी संभावनाओं को पूर्ण करता है, यह किसने कहा है అని అడగొచ్చు. సో జాన్ డ్యూవీని. ఒక్కొక్కసారి ఇలాగ 2-3 కొటేషన్స్ ఇచ్చేస్తాడు. సో ఏ కిస్కా ఇలాగ ఇచ్చేస్తాడు, ఇచ్చేసి ఏ కిన్కా పరిభాష హై అని అడుగుతాడు. కిందన ఆప్షన్స్ ఇచ్చేస్తాడు, గాంధీ, జాన్ డ్యూవీ, ప్లేటో అని ఇచ్చేస్తాడు. సో మీరు అందుకని ఈ కొటేషన్స్ బాగా గుర్తుపెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ मनोविज्ञान का जन्म, बर्थ ऑफ साइकोलॉजी. सो रायबर्न का मत है कि मनोविज्ञान ने अरस्तु के समय में दर्शन शास्त्र के
దర్శన్ శాస్త్ర రాయబర్న్ ఏమంటున్నారంటే మనోవిజ్ఞానం అనేది దర్శన్ శాస్త్ర మనోవిజ్ఞానం అనేది అరస్తు టైంలోని ఫిలాసఫీ పార్ట్ అంటాం. ఓకే, అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది అని. उस समय से लेकर सैकड़ों वर्षों तक उनका विवेचन इस शास्त्र के अंग के रूप में किया गया. అప్పటి నుంచి కంటిన్యూ రీసెర్చ్ అవుతూనే ఉంది. ఇది ఫిలాసఫీ తాలూకా ఒక పార్ట్ రూపంలోనే యూజ్ చేస్తూ ఉన్నారు. కానీ లాస్ట్లోని రాయబర్న్ నే లిఖా ఏమన్నారు, ఆధునిక కాలమే ఏక పరివర్తన హువా హై. ఓకే, సో ఆధునిక కాలంలోని ఒక చేంజెస్ అయింది. ఏంటి, మనోవైజ్ఞానికోనే धीरे धीरे अपने विज्ञान को दर्शन शास्त्र के से पृथक कर लिया. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, ఫిలాసఫీ నుంచి మిల్లిమిల్లిగా దీనికి ఒక సెపరేట్ చేసి దీనికి ఒక సబ్జెక్ట్ ఇచ్చేసారు, అదే సైకాలజీ. అప్పటి నుంచి సైకాలజీ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఇంతవరకు. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం నెక్స్ట్ టాపిక్తో. ఓకే, అంతవరకు సెలవు, బై. నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కొట్టండి.